మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. జనరల్గా బంగారం కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలైతే ఇక చెప్పాల్సిన పని లేదు. డబ్బులుంటే అవి ఎన్ని లక్షలు విలువ చేసే బంగారమైనా సరే నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇంకొందరైతే వారికి నచ్చిందా, ఎంత ఖర్చైనా పర్లేదు అవి కొని తీరాల్సిందే అంటూ భర్తతో గొడవపడి కొనుగోలు చేస్తుంటారు. అవసరమైతే పెద్ద యుద్ధం చేసినా చేస్తారు. కానీ లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కేవలం 2000కు కొన్నారంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి ఓ చోట కొన్ని $14,000 అంటే 23 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను కేవలం 2000కు కొన్నాడు. వినటానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదా. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెక్సికన్లోని ఓ ప్రాంతంలో లిగేరియా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇటీవల ఆన్లైన్లో ఓ వెబ్సైట్లో 2 జతల చెవిపోగులు కేవలం 2000 అంటూ ఓ ప్రకటన చూశాడు. మొదటగా కేవలం 2000 అంటూ షాకు గురయ్యాడు. ఇక ఎలాగైనా ఆ చెవిపోగులను కొనుగోలు చేయాలని భావించాడు. అనుకున్నట్లుగానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. ఇక ఆ చెవిపోగుల డెలివరీ కూడా రానే వచ్చేసింది. దీంతో లిగేరియా ఆ బంగారు ఆభరణాలకు కేవలం 2000 ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఆ డెలివరీ బాయ్ మాత్రం నిరాకరించాడు. దీని ధర 2000 కాదని అక్షరాల $14,000 తెలిపాడు. ఈ దెబ్బతో లిగేరియా ఒక్కసారిగా షాకు గురయ్యాడు. డెలివరీ బాయ్ అలా చెప్పగానే లిగేరియాకు ఏం చేయాలో అర్థం కాలేదు. లేదు, నేను 2000 అని వెబ్సైట్లో చూశానని నాకు ఈ చెవిపోగులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. ఈ ఇష్యూపై ఏకంగా ఆ నగల కంపెనీనే స్పందించింది. వెబ్సైట్లో టైప్ చేసే క్రమంలో ఏదో పొరపాటు జరిగిందని, వాటి ఖరీదు $14,000 అవి చెల్లించి వాటిని కొనుగోలు చేయాలని తెలిపింది. దీనికి ఆ కస్టమర్ నిరాకరించాడు. నాకు మోసం జరిగిందని భావించిన ఆ కస్టమర్ మెక్సికన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ అంశంపై నెలల తరబడి వాదనలు జరిగాయి. ఇక పూర్తి విచారణలో భాగంగా ఎట్టకేలకు ఆ నగల కంపెనీ వెనక్కి తగ్గి లిగేరియాకు ఆ 2 జతల చెవిపోగులను కేవలం 2000కు అందజేసింది. దీంతో లిగేరియా ఎగిరి గంతేశాడు. ఇదే విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు కాస్త వైరల్గా మారుతున్నాయి. చూసారుగా, ఆ నగల కంపెనీ వెబ్సైట్లో టైప్ చేసే క్రమంలో జరిగిన అక్షరాల దోషం కారణంగా $14,000 అంటే 23 లక్షల విలువ కలిగిన ఆ చెవిపోగులను కేవలం 2000కు అందజేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జనరల్గా బంగారం కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలైతే ఇక చెప్పాల్సిన పని లేదు. డబ్బులుంటే అవి ఎన్ని లక్షలు విలువ చేసే బంగారమైనా సరే నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఇంకొందరైతే వారికి నచ్చిందా, ఎంత ఖర్చైనా పర్లేదు అవి కొని తీరాల్సిందే అంటూ భర్తతో గొడవపడి కొనుగోలు చేస్తుంటారు. అవసరమైతే పెద్ద యుద్ధం చేసినా చేస్తారు. కానీ లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కేవలం 2000కు కొన్నారంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి ఓ చోట కొన్ని $14,000 అంటే 23 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కేవలం 2000కు కొన్నాడు. వినటానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదా. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెక్సికన్లోని ఓ ప్రాంతంలో లిగేరియా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇటీవల ఆన్లైన్లో ఓ వెబ్సైట్లో 2 జతల చెవిపోగులు కేవలం 2000 అంటూ ఓ ప్రకటన చూశాడు. మొదటగా కేవలం 2000 అంటూ షాకు గురయ్యాడు. ఇక ఎలాగైనా ఆ చెవిపోగులను కొనుగోలు చేయాలని భావించాడు. అనుకున్నట్లుగానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. ఇక ఆ చెవిపోగుల డెలివరీ కూడా రానే వచ్చేసింది. దీంతో లిగేరియా ఆ బంగారు ఆభరణాలకు కేవలం 2000 ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఆ డెలివరీ బాయ్ మాత్రం నిరాకరించాడు. దీని ధర 2000 కాదని అక్షరాల $14,000 తెలిపాడు. ఈ దెబ్బతో లిగేరియా ఒక్కసారిగా షాకు గురయ్యాడు. డెలివరీ బాయ్ అలా చెప్పగానే లిగేరియాకు ఏం చేయాలో అర్థం కాలేదు. లేదు, నేను 2000 అని వెబ్సైట్లో చూశానని నాకు ఈ చెవిపోగులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు.
ఈ ఇష్యూపై ఏకంగా ఆ నగల కంపెనీనే స్పందించింది. వెబ్సైట్లో టైప్ చేసే క్రమంలో ఏదో పొరపాటు జరిగిందని, వాటి ఖరీదు $14,000 అవి చెల్లించి వాటిని కొనుగోలు చేయాలని తెలిపింది. దీనికి ఆ కస్టమర్ నిరాకరించాడు. నాకు మోసం జరిగిందని భావించిన ఆ కస్టమర్ మెక్సికన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ అంశంపై నెలల తరబడి వాదనలు జరిగాయి. ఇక పూర్తి విచారణలో భాగంగా ఎట్టకేలకు ఆ నగల కంపెనీ వెనక్కి తగ్గి లిగేరియాకు ఆ 2 జతల చెవిపోగులను కేవలం 2,000కు అందజేసింది. దీంతో లిగేరియా ఎగిరి గంతేశాడు. ఇదే విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు కాస్త వైరల్గా మారుతున్నాయి. చూసారుగా, ఆ నగల కంపెనీ వెబ్సైట్లో టైప్ చేసే క్రమంలో జరిగిన అక్షరాల దోషం కారణంగా $14,000 అంటే 23 లక్షల విలువ కలిగిన ఆ చెవిపోగులను కేవలం 2,000కు అందజేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.